ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బిషప్ తండ్రి గారికి వందనాలు. కూడి వచ్చినటువంటి క్రీస్తు శిలువ సావాస సంఘంలోని సేవకులు, సేవకురాన్లు, అదేవిధంగా యవన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. నా జీవితంలో నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎరగలేదు. నా పేరు పరశురామ్. మేము యేసుక్రీస్తుని ఎరగలేదు. ప్రారంభం నుంచి మా అమ్మమ్మ శిఖం దేవుడు ఊగేది. మేము పుట్టినప్పటి నుంచి ఆమె దగ్గరే ఉండి మేము అనేక దేవుళ్ళను దేవతలను కొలుస్తూ మా జీవితం అలా కొనసాగుతూ ఉండేది. అలా కొనసాగుతున్న మా జీవితంలో మా అమ్మకి తలలో చీమొచ్చి అనేక హాస్పిటల్ తిరిగాం. తర్వాత భూత వైద్యులు, మాంత్రికులు బాగు చేసేవారు. దాదాపు ఒక 3 సంవత్సరాలు ఇట్లా తిరుగుతూ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. అనేక హాస్పిటల్ తిరుగుతున్నాం. దేవుళ్ళు దేవతల దగ్గరికి, మొక్కుబడులు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు. ఈ 3 సంవత్సరాల కాలంలో మాకున్నటువంటి గొడ్లు, బండి, కొంత భూమి, ఇలా అన్నీ అమ్ముకున్నాం. చివరికి అది తలలో చీమ బాగా ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ బాగా కాలేదు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మా అమ్మ తలలో వచ్చిన చీము ఈ చెవులలో నుంచి బయటకు వచ్చేది. తోళ్ళు నానబెట్టినప్పుడు ఒక మురిగిపోయినది ఎట్లా ఉంటుందో, వాసన వస్తుందో, అట్లా మా అమ్మ దగ్గర చెవులలో నుంచి వచ్చిన చీము వాసన వచ్చేది. తలంతా మెత్తగా అయిపోయింది. ఇక కంటి చూపు లేదు, నోటి మాట లేదు. 3 నెలల తర్వాత డాక్టర్ ఏమన్నారు అని అంటే, మా నాన్నగారిని పిలిచి, మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, వేస్ట్, ఈమె మొత్తం బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఈమె బ్రతకదు, ఈమెను తీసుకొని పోతే ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు, మీరు ఇక్కడ ఉండటం వేస్ట్, మీ పిల్లలు ఎంతమంది అని చెప్తే, అండి మాకు 3 పిల్లలు అని చెప్తే, పిల్లలతోటైనా నీ జీవితం మంచిగా ఉంటుందయ్యా, ఈమె బ్రతకదు, తీసుకొని పోమని చెప్పారు. మా నాన్న ఎంతగానో డాక్టర్లను బ్రతిమలాడి చూశారు. అయినా ఫలితం లేదు. మా అమ్మని హాస్పిటల్ నుంచి పంపించేటప్పుడు ఆ రిపోర్ట్స్ మీద ఏ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోవద్దు అని చెప్పేసి ఆ రిపోర్ట్ల మీద రాసి పంపించారు. ఇంటికి తీసుకొచ్చి మా సొంత ఊరు బిర్షెట్టిగూడెం, ఇప్పుడు ప్రస్తుతం దంతాలపల్లి మండలం, తీసుకొచ్చి ఇంటి దగ్గర వేస్తే మా బంధువులు, స్నేహితులు అందరూ మా అమ్మ చనిపోయింది అని తెలిసి చూసిపోవడానికి వచ్చి చూసిపోతూ ఉన్నారు. మాకు ఏం లేదు, అన్ని కోల్పోయాము, అప్పులు అయిపోయినాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, భయంకరమైన పేదరికంలోకి వెళ్ళిపోయాం. ఇక మా అమ్మని ఇంట్లో వేసుకొని ఏడుస్తున్నాం. ఇక ఎప్పుడు తెల్లారుతుందో, పొద్దుగుతుందో, ఎప్పుడు చనిపోతుందో తీసి గడ్డలో వేద్దామని గడ్డి కూడా పక్కన పెట్టుకొని ఉన్న పరిస్థితులు. అట్లాంటి సమయంలో ముకుందపురంలో మా మామయ్య, మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్నగారు, వాళ్ళ భార్యకు కూడా గుండె జబ్బు వచ్చి, దాదాపు ఇది 2000 సంవత్సరం విషయం. ఇది గుండె జబ్బు వచ్చి విజయవాడ హాస్పిటల్కి వెళ్తే ఆ రోజుల్లో 2 లక్షల రూపాయలు కావాలని చెప్పారు. వారికి ఉన్న పరిస్థితులను బట్టి డబ్బులు లేక, ఆపరేషన్ చేయించుకోలేక వాళ్ళు బాధపడుతూ ఉంటే, ముకుందపురంలో రక్షింపబడిన వాళ్ళు ఎవరో సాక్ష్యం ఇచ్చి, ఇక్కడికి క్రీస్తు శిలువ సాహసం ఎలిషబాబుగా అయ్యగారు వస్తున్నారు, మీరు వస్తే ఆయన ప్రార్థన చేస్తాడు, బాగవుతారు అని చెప్తే, వాళ్ళు ఆ సాక్ష్యాన్ని విని ఒక ముకుందపురంలో జరిగే రాత్రి ప్రార్థనకు వెళ్ళి ఎలిషబాబు అయ్యతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏ విధమైన ఆపరేషన్ లేకుండా ఆ గుండె జబ్బు బాగైంది. యేసయ్య నామానికి మహిమ కలుగును. వాళ్ళు దేవుని నమ్ముకొని ఉన్నారు. మా అమ్మమ్మకు 3 కొడుకులు, 3 బిడ్డలు, మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్కరికి 3, ఇద్దరు, చాలా పెద్ద కుటుంబం. ఇంత పెద్ద కుటుంబంలో మేమందరం దేవుళ్ళను, దేవతలను మొక్కుతామంటే, మా మామయ్య ఒక్కరే యేసుప్రభు దేవుని నమ్ముకుంటే, మా కుటుంబంలో నుంచి మా పెద్ద మామయ్యను వెలివేశాం. ఎందుకనంటే యేసుప్రభు దేవుడు అనంటే ఒక ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, యేసుప్రభు దేవుడు అనంటే ఒక జుట్టు బొట్టు లేనటువంటి దేవుడు. ఆయన మన ప్రాంతం కాదు, మన ఏరియా కాదు. అసలు ఆ దేవుడికి ఏముంది? మన దేవుళ్ళకైతే గదలున్నాయి, కిరీటాలున్నాయి, మన దేవుళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడి మా మామయ్య కుటుంబంలో నుంచి వెలివేశాం. వాళ్ళు దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం కానీ, మా ఇంటికి వాళ్ళు రావడం కానీ జరిగేది లేదు. ఇట్లా ఉన్న సిచ్యువేషన్ లో మా మామయ్య వచ్చి చూసి మందలిచ్చి ఒకటే చెప్తున్నాడు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఈరోజు రాత్రి ముకుందపురంలో రాత్రి ప్రార్థన ఉంది, ఆల్ నైట్ ప్రార్థన ఉంది, ఇల్లందు నుంచి దైవజనులు వస్తున్నారు, ఎలిషబాబాయ్ గారు వస్తున్నారు, చనిపోయే వాళ్ళు బ్రతుకుతున్నారు, ఒక్కసారి తీసుకొని రండి అని అంటే, మా మామయ్య మీద మా నాన్నగారు నేను బాగా గొడవ పడ్డాం. మేము ఇట్లా చనిపోతే పాత అయినా పెట్టుకుంటాం కానీ
మేము మాత్రం యేసుప్రభు దేవుని దగ్గరికి రాము అని గట్టిగా చెప్పి గొడవ చేశాం. మా మామయ్య బతిలాడుతున్నాడు, ఒక్కసారి మా అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి, ఒక్కసారి రండి అని చెప్తున్నాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మాట్లాడి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఉప్పలయ్య, ఇప్పటి వరకు ఆస్తిని అంతా పోగొట్టుకున్నావు, బండి అమ్మావు, గొడ్లు అమ్మావు, బర్రెలు అమ్మావు, అరక మీద ఎద్దులను అమ్మావు, ఎంతో పెట్టుకొని ఆమె బ్రతకాలని ప్రయాసపడుతున్నావు కదా, ఎక్కడ ఏముందో ఎవరికి తెలుసు, ఒక్కసారి వెళ్ళి చూడు అని చెప్పి మా నాన్న చెప్పడం జరిగింది. అప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు. మా మామయ్య అన్నాడు, సరే ఎట్లాగో చనిపోతుంది అనుకుంటున్నారు కదా, చనిపోయింది అనుకోండి, మా చెల్లెలు నాకు ఇవ్వండి, నేను తీసుకుపోయి చర్చిలో వేస్తాను, ఆమె బ్రతికితే నా పిల్లలు అనుకొని వస్తే వస్తుంది, చనిపోతే మేమే మా చర్చిలో కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతకాలం చెప్తున్నాడు కదా అని చెప్పి అందరూ ఒప్పిస్తే సరే తీసుకొని వెళ్తామన్నాం. ఆ రోజు రాత్రి మేము రాత్రి ప్రార్థనకు వెళ్ళలేకపోయాం. ఆటోలు అవి ఏం లేవు, ఎద్దుల బండి అడిగితే మొత్తానికి వాళ్ళు ఇవ్వలేదు, కుదరలేదు, వెళ్ళలేదు. అయితే తెల్లారి చీకటితోటే 4 గంటలకు లేచి మేము మా అమ్మను ఆ ఎద్దుల బండిలో వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటే చీకొత్తపల్లి ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ తెలిసిన ఒక అక్క కలిసి, ఎడిపోతారయ్యా అని అంటే, ఇట్లా సంగతి ఇట్లా పాస్టర్ గారి కొరకు పోతున్నాం అని చెప్పి ఆమె చెప్పింది. ఎలిషా బాబాయ్ గారు ఇక్కడే ఒక పలానా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు, రాత్రి ముకుందపురంలో ప్రార్థన అయిపోయిందంట, తెల్లారగానే వచ్చారు, ఇక్కడ ఉన్నారు అని చెప్పారు. చెప్పగానే మేము అక్కడికి తీసుకొని వెళ్ళాం. అక్కడికి తీసుకొని వెళ్తే బయట ఆకిట్లో మంచం వేశారు. పొద్దున్నే అయ్యగారు కూర్చొని ఉన్నారు, పక్కన కొంతమంది నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు తీసుకొని వెళ్ళగానే మా మామయ్య ఇట్లా అక్కడికి వచ్చారు. వాళ్ళు చూసి, ఎవరు అని అంటే, పలానా ఈదులో ఎల్లయ్య వాళ్ళ చెల్లయ్యా, ఇట్లా సంగతి, ఇట్లా పరిస్థితి అని చెప్తే మా నాన్న మా అమ్మను కాళ్ళకి ఇట్లా ఒరిగించుకొని నిలబెట్టుకొని పట్టుకొని ఉన్నాడు. అట్లా ఉన్నప్పుడు చూసి అయ్యగారు చూసి అన్నాడు, మీరు యేసు ప్రభు దేవుని నమ్ముకోండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడి మనం బ్రతికిస్తాను అంటున్నాడు అని చెప్పారు. అప్పటి వరకు హాస్పిటల్లో మాంత్రికులకు అక్కడ ఇక్కడ డబ్బులు ఇచ్చి, ఎవరైనా మేము వెళ్తే మా అవసరాన్ని బట్టి, మాకున్న సిచ్యువేషన్ చూసి ప్రతి ఒక్కరూ బ్రతుకుతుందని ఆశ చూపించి డబ్బులు వసూలు చేసేవాళ్ళే. అప్పటికే 1000 రూపాయలు ఇచ్చాం. ఆ పక్కన నిలబడి నేను అనుకుంటున్నాను, ఇంకా అందరూ అయిపోయింది, ఇక ఈయన వాట పాస్టర్ అంట, ఈయన కూడా అదే మాట చెప్తున్నాడు. అంత పెద్ద డాక్టర్లు, అంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్లే చూసి ఈమె బతకదు అని చెప్తే, ఈయన చెప్తున్నాడు, యేసుప్రభు దేవుని నమ్ముకోండి, నేను ప్రార్థన చేస్తాను, ఈమె బతుకుతుంది అని చెప్తున్నాడు. ఇక ఈయనకెంత ఇయ్యాలనో, ఇక చెప్పు, ఎంతో చెప్తావు కదయ్యా, నువ్వు చెప్పు అనుకొని నేను మనసులో అనుకుంటూ ఉన్నాను. అప్పుడు అయ్యగారు మాట్లాడుతూ అన్నాడు, మా నాన్న అన్నాడు కదా, బ్రతికిస్తే ఏముందండి, ఏ దేవుడు అయితే నేను నమ్ముకుంటామని అంటే, అయ్యే చెప్పారు, ఏ దేవుడు లేడు, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పారు. యేసే నామమున మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆ యేసు ప్రభు కలువరి సిలువలో ఒక అడ్డకొయ్య, నిలువు కొయ్య పైన ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మానవులందరి కొరకు రక్తం గార్చాడు. ఆయన గార్చిన రక్తంలోనే స్వస్థత ఉంది. ఆ దేవుణ్ణి మీరు నమ్ముకోండి, నేను ప్రార్థన చేస్తాను, ఆయన బ్రతికిస్తాడు, మీరు ఆ దేవునికి ఏమి ఇవ్వకుండా ఏం లేదు, మీరు ఆయనతో ఉంటే చాలు అని చెప్పారు. యేసే నామమున మహిమ కలుగును గాక అని చెప్పగానే, సరే అయ్యా బ్రతికితే మేము దేవునితోటే ఉంటాం అని అంటే, కాదు మీరు నమ్మండి, దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పారు. సరే అని మాట్లాడుతూ ఉండగానే వెళ్ళి 5 రూపాయల కొబ్బరి నూనె ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కొబ్బరి నూనె ప్యాకెట్ కు ప్రార్థన చేసి దైవజనులు మా అమ్మ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి, కొంచెం ప్రార్థన నూనె వేసి ప్రార్థన చేసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే 3 నెలలు నోటి మాట కంటి చూపు లేని మా అమ్మ ఒక 10 నిమిషాలలో కళ్ళు తెరిచి మా నాన్నకెళ్ళి ఇట్లా చూసి, ఎక్కడ ఉన్నామని సైగ చేసింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 23-24 సంవత్సరాలు యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మా అమ్మ సజీవురాలుగా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించాం, దేవునిగా అంగీకరించి క్రీస్తు శిలువ సహవాస సంఘములో దేవుడు మా అమ్మను బ్రతికించి మా కుటుంబాన్ని అంతటినీ బ్రతికించాడు. ఆ రోజు నుంచి మేము క్రీస్తు సహవాస సంఘంలో మెంబర్గా, సాక్షులుగా, సభ్యులుగా ఈ క్రీస్తు సహవాస సంఘంలో కొనసాగుతున్నాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఒక 6 నెలలకే మాకు బాగా విపరీతంగా అప్పులైపోయి పరిస్థితులు అయినాయి అనంటే, మరి ఏం చేస్తారమ్మా అనంటే, కొద్ది రోజులు హైదరాబాద్ లో పని చేసుకోవడానికి వెళ్తామయ్యా అనంటే, సరే అమ్మ వెళ్ళండి అని అయ్యా ప్రార్థన చేసి పంపించారు. ఒక 6 నెలలకే మా అమ్మ 2 అంతస్తుల బిల్డింగ్ మీదకి మెత్తగా సీఎం పట్టిపోయిన తలకాయతోటి అంత స్వస్థత పొందింది. 6 నెలలకే ఇటుకలు, ఇసుక, కంకర 2 అంతస్తుల బిల్డింగ్ మీదకి మోసింది. యేసయ్య నామానికి మహిమ. ఈ రోజు వరకు మా అమ్మకు మంచి ఉంది, ఆరోగ్యం బాగుంది. ఇక మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు, అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను.
ఇంటర్ చదువుతున్నప్పుడు నేను ఇక్కడ లోకల్లో ఉన్నప్పుడు ఆదివారం అప్పుడప్పుడు అయ్యగారు వచ్చినప్పుడు ప్రార్థనకు వెళ్ళేది. అట్లా ఉన్న తర్వాత నేను హైదరాబాద్ ఇంటర్లో చేరిన. నాకు స్నేహితులు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక ఆఫీస్ బాయ్గా నైట్ డ్యూటీకి చేరాను. ఒక 3 నెలలు 6 నెలలు అట్లా ఆఫీస్ బాయ్గా చేయగానే అదే ఆఫీసులో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక క్లర్క్ లాగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ సార్ కింద ఒక వ్యక్తి కావాలని వాళ్ళు అడిగారు. అదే ఆఫీసులో ఆఫీస్ బాయ్గా చేరిన నేను ఒక 6 నెలల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నేను ఇంటర్ చదువుతూ జాబ్ చేస్తూ డబ్బులు వచ్చి మంచి స్నేహితులను బట్టి నా జీవితంలో ఇక దేవుని మర్చిపోయాను. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి ఇక నా స్నేహితులతో కలిసి తాగడం, తినడం, తిరగడం, సినిమాలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఇంటరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. నాకు ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికినే నా ఆరోగ్యం క్షీణించిపోయి విపరీతంగా నాకు నిద్ర లేకుండా బలహీనమైపోయి నానా పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నాను. అలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది, పండగ వెళ్తున్నాం రా బాబు, పండగ వెళ్తున్నాం రా అంటే ఆఫీస్లో సెలవు ఇవ్వట్లేదు, ఆఫీస్లో వర్క్ ఉంది, నాకు కాలేజీలో వర్క్ ఉంది, ఫ్రెండ్స్తో వేరే ఉంది, నేను రాలేను అని చెప్తూ ఎప్పటికప్పుడు దాటేస్తూ ఉండేది. మా అమ్మను ఎన్నోసార్లు నేను అన్నాను, దేవుడు నిన్ను బ్రతికిచ్చాడు, నీకు దేవుడు కావాలి కానీ నాకెందుకమ్మా దేవుడు, నేను మంచిగా చదువుకుంటానా, జాబ్ చేసుకుంటానా, మంచిగా ఉంటానా, ఇవన్నీ విడిచిపెట్టి ఇది ఎంజాయ్ చేయకుండా వచ్చి దేవుడు దేవుడు అని అంటావు ఎందుకమ్మా, నేను రాలేను కానీ నువ్వు వెళ్ళు, నిన్ను దేవుడు బ్రతికిచ్చాడు కాబట్టి దేవునితో నువ్వే ఉండాలి అని చెప్పేటోని. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మా అమ్మ ఎన్నోసార్లు చెప్తా ఉండేది. ప్రార్థనకు వచ్చి వెళ్ళినప్పుడు అయ్యగారు అడిగాడు నిన్ను అని చెప్తే సర్లే అమ్మ ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడతలే, ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటలే అని చెప్పేవాడిని కానీ నెగ్లెక్ట్ చేస్తూ అట్నే ఉండేది. బైబిల్ చదవటం లేదు, ప్రార్థన లేదు, విపరీతమైనటువంటి చెడ్డ అలవాట్లకు అలవాటు పడిపోయాను. నా స్నేహితులతో తిరుగుతూ మా ఆఫీసులో 5 రోజులు వర్కింగ్ డేస్ ఉండేది. ప్రతి సాటర్డే, సండే 2 డేస్ హాలిడేస్. ఈ 2 రోజులు కనీసం నేను ఇంటికి కూడా వచ్చేవాడిని కాదు. భయంకరంగా దోస్తులతోటి తాగుతూ విచ్చలవిడిగా తిరుగుతూ భయంకరమైనటువంటి జీవితాలు చేస్తూ ఉండేది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఆ ఎగ్జామ్స్ ముందు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు అయింది. నిద్ర లేదు, ఇక ఆకలి లేదు, మనుషులతో మాట్లాడటం లేదు, ఎక్కడైనా ఒక 10 నిమిషాలు నిలబడి ఉండే పరిస్థితి లేదు. ఇట్లా నా పరిస్థితి ఉన్నప్పుడు మా స్నేహితులు అందరూ కూడా వీడికి ఏమైందని అందరూ నా పక్కన దాదాపు ఒక 18 మంది స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా వాళ్ళకు వండి పెట్టలేక, వాళ్ళకు టిఫిన్ చేయలేక, ఏది చేయాలన్నా మా అమ్మ చాలా చిక్కబడి లొల్లి పెట్టేది. ఎప్పుడు 18 మంది ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు. అట్లాంటి నా జీవితంలో ఎప్పుడైతే నా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి రాత్రులు నిద్రపోకుండా తిరుగుతూ ఉన్నానో, రాత్రులు నిద్రపోకుండా ఎక్కడో ఒక 10 నిమిషాలు ఉండకుండా భయంకరమైన పరిస్థితిని నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు నా స్నేహితులంతా నాకు దూరం అయిపోయారు. ఎవరు లేరు, ఆఫీస్లో ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు, కాలేజీలో ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. కాలేజీకి వెళ్ళి క్లాస్ నడుస్తూ ఉంటే నేను మధ్యలోనే లేచి బయటకు వచ్చేసేవాడిని. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కాసేపు ఉండగానే మళ్ళీ నైటే మధ్యరాత్రి బయటకు వచ్చేసేవాడిని. విపరీతంగా సిగరెట్లు తాగడం, గుట్కాలు నవలడం, ఎక్కడ సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఏం చేయాలి అని చెప్పి సినిమాకి వెళ్తే సినిమాలో ప్రశాంతత దొరుకుతుందేమో అని కూర్చుంటే సినిమాలో కూడా కాసేపు ఉండలేకపోయేవాడిని. నాతోటి ఎవరినైనా తీసుకొని పోతే వాళ్ళు చీదరించుకునే వాళ్ళు. భయంకరమైనటువంటి పరిస్థితిని నేను అనుభవిస్తూ ఉంటే మా అమ్మ నాన్నకేమో తెలియదు. మా సార్, నా మీద ఆఫీసర్గా ఉన్న సార్ నన్ను చూసి సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన నన్ను చూసి అబ్జర్వేషన్ చేసి, ఈయనకు బ్రెయిన్ బాగా దెబ్బతింది, నిద్ర లేకపోవడం వలన, ఈ మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన, తాగుడు, గుట్కాలు, సిగరెట్ల వలన ఈయన బ్రెయిన్ పూర్తిగా ఖరాబ్ అయింది, నిద్ర లేకపోవడం వలన. కాబట్టి ఈయన బాగా మెడిటేషన్ చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అని చెప్పి ఆ సైకాట్రిస్టు అనేక సూచనలు చెప్తే మా సారు దానికి సంబంధించిన సిడీస్ అవి మెడిసిన్స్ తీసుకొని వచ్చి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తే చాలా ఒక 2 వేసుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు. 2 వేసుకున్నా కూడా గంట సేపు కూడా నిద్రపోయేవాడిని కాదు. అది చెప్పినప్పుడు ఆ సారు హెవీ డోసు రాశాడు. ఎంత హెవీ డోసు రాసినా కూడా అసలు నిద్ర అనే ముచ్చటే లేదు. కళ్ళు ఇట్లే నిలబడిపోయేటండి. తెల్ల దాకా పొద్దున్న దాకా ఒకే రీతిగా చూస్తూ, ఒక్క దగ్గర కూర్చోకుండా తిరుగుతూ అట్లాగే ఒక 2 నెలలు పైన నా జీవితం ఇట్లాగే గడిచిపోతామంటే మా సారు చూసి విసిగిపోయాడు. ఆఫీసులో మాట్లాడి వాళ్ళ రిలేటివ్, వాళ్ళ బంధువును ఒక ఆయన ఇచ్చి
ప్రశాంతమైన వాతావరణంలో ఈ వర్క్కు చదువుకు ఈ టెన్షన్స్ అన్నిటికీ దూరంగా ఉండాలని అరకులోయ టూర్ వెళ్ళమని నాతో పాటు ఒక వ్యక్తినిచ్చి హైదరాబాద్ నుంచి పంపించారు. మేము విజయవాడ వరకు వెళ్ళేసరికి నాతో వచ్చినటువంటి వ్యక్తికి పిచ్చి లేచింది. తినడానికి చేతి నిండా డబ్బులున్నాయి, నేను ట్రైన్ లో ఒక చోట కూర్చోవట్లేదు, ఏ స్టేషన్ వస్తే ఆ స్టేషన్ లో దిగిపోతున్నాను, ఎక్కుతున్నాను, భయంకరమైన పరిస్థితి అవుతామంటే అసలు అతనికి నెమ్మది లేదు. ఏంట్రా బాబు, నేనేదో ఎంజాయ్ చేద్దాం, మంచిగా ఫ్రీగా టిప్ వచ్చింది, సంతోషంగా గడిపి రావచ్చు అని వస్తే వీడేంద్రా బాబు అని చెప్పి అరకు వైజాగ్ వెళ్ళవలసిన వాడు విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొని వచ్చి నీకొక దండం నాకేమన్నా పిచ్చో నుంచి తోలేవు, వీడితో నేను ఎగలేనని సికింద్రాబాద్ స్టేషన్ లో దిగి అక్కడ నలుగురిని పెట్టి మా సార్కు ఫోన్ చేసి మళ్ళా మా సార్కు నన్ను అప్పగించడం జరిగింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇట్లా నా జీవితం భయంకరమైన పరిస్థితి అయింది. ఒక 2 నెలల తర్వాత ఎందుకో ఒక రోజు నాకు బాగా కాలి వచ్చింది, వచ్చింది. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. నా స్నేహితులను, మా అమ్మ నాన్న వాళ్ళను, ఆఫీసు సిచ్యువేషన్లు అన్నీ నేను చూసినప్పుడు అందరు ఎవరు నా లెక్క చేయట్లేదు, ఎవరు నా దగ్గరికి రావట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు. ఎప్పుడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఎంబడి వాళ్ళు. ఒక 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉండనిచ్చే వాళ్ళు కాదు. కానీ ఎవరికైనా ఫోన్ చేసినా కూడా ఎవరు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇట్లాంటి పరిస్థితి అంతా తలుసుకొని ఒక చెట్టు కింద కూర్చొని బాగా ఏడ్చి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఏంటిదనంటే, ఇక నేను బ్రతకొద్దు, నేను బ్రతికిందంటే ఏం లాభం లేదు, అసలు నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు బ్రతకాలి అని ఆలోచన చేసుకొని అక్కడ నుంచి ఆ చెట్టు కింద నుంచి లేచి చక్కగా ఇంటికి వెళ్ళి ఒకసారి మా ఇల్లు చూసుకొని మంచిగా స్నానం చేసుకొని సేవింగ్ చేసుకొని ఇష్టమైన డ్రెస్ వేసుకొని ఇన్సెట్ చేసుకొని చక్కగా తయారయ్యి మా ఇల్లంతా చూసుకుంటున్నాను. ఒక చిన్న రేకుల ఇంట్లో కిరాయికి ఉండేది. ఆ ఇల్లంతా చూసుకొని మా అమ్మ నాన్న తమ్ముడు చెల్లె స్కూల్కు కాలేజీకి వెళ్ళారు, అమ్మ నాన్న పనికి వెళ్ళారు, ఎవరు లేరు. సాయంత్రం 4-5 అవుతుంది. ఆ టైంలో ఇల్లు చూసుకొని ఆ ఇంట్లో బాగా ఏడ్చి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇక ఈ ఇంటికి నేను రాను, ఏమైనా వస్తే నా శవమే వస్తుంది, ఇక నా శవం మా అమ్మలకు దొరుకుతుందో లేదో, నేను ఎక్కడ చనిపోతానో ఎట్లా చనిపోవాలో అని ఆలోచించుకుంటూ బాగా ఏడ్చుకుంటూ మా ఇంటికా నుంచి మా కిరాయి రూమ్ కా నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చి ఆఫీసులో ఒక సిస్టమ్ కౌంటర్ ఉంటుంది. నా కౌంటర్ దగ్గర నా డెస్క్ దగ్గర కూర్చొని అంతా ఒకసారి చూసుకొని బాగా ఏడ్చి అసలు నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది, ఏం చేయడం వల్ల ఇట్లా అయిపోయింది, దీని నుంచి విడుదల పొందే మార్గం ఏంటిది నాకు ఏం అర్థం కాక అక్కడ కూర్చొని బాగా ఏడుస్తా ఉంటే నాతోటి ఉన్నటువంటి ఆఫీసర్ సార్లు వాళ్ళంతా వచ్చి, మేడాలు సార్లు వచ్చి, పరశురామ్ ఏమైంది సార్, ఏమైంది అని అంటే ఏం చెప్పట్లేదు, బాగా ఏడుస్తున్నాను. చాలా రోజుల తర్వాత వచ్చారు, మంచిగా ఉన్నారు కదా, మంచిగానే ఉన్నారు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళంతా మాట్లాడతామంటే నాకు ఏదో అనిపిస్తుంది, ఇక చనిపోవాలనిపిస్తుంది. చివరిగా ఒకసారి వాష్రూమ్కి వెళ్దామని వాష్రూమ్కి వెళ్ళి ఆ వాష్రూమ్లో అద్దం దగ్గర నిలబడి నన్ను నేను చూసుకొని బాగా ఏడ్చి ఎందుకో పర్సు తీశాను. పర్సు తీస్తే ఆ పర్సులో అయ్యగారిది విజిటింగ్ కార్డు ఉంది. యేసయ్య పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. చాలా సార్లు విన్న వాక్యాలు ఏదో జ్ఞాపకం వచ్చి చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారని సాక్ష్యం ఇస్తున్నారు కదా, సరే చూద్దాం ఒక్కసారి మాట్లాడదామని ఆ వాష్రూమ్లో ఉండి అయ్యగారికి నేను ఫోన్ చేసి మాట్లాడాను. నేను ఫోన్ చేయగానే నా పేరు చెప్పగానే గుర్తుపట్టి మంచిగున్నావా అని అడిగాడు. మంచిగున్నాను అంకుల్, మీరు మంచిగున్నారంటే మంచిగున్నామయ్యా. ఏం సంగతి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావనంటే, ఇక నా పరిస్థితి ఇట్లుంది అంకుల్, నేను చనిపోదాం అనుకుంటున్నాను, చివరి కాలు మీకే చేస్తున్నాను అని చెప్పగానే గట్టిగా నవ్వారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నేను చనిపోతానంటే మీరు నవ్వుతున్నారనంటే, నువ్వు ఎందుకు చనిపోవాలి, నువ్వు ఎందుకు చనిపోతున్నావు, నీ కోసం ప్రార్థన చేస్తున్నాం మేము అని అన్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక అని. బైబిల్ చదువుతున్నావా అని అడిగారు. చదువుతున్నాను అంకుల్ అన్నాను. ప్రార్థన చేస్తున్నావా అన్నాడు. చేస్తున్నాను అంకుల్ అన్నాను. నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేస్తే నీకు ఈ పరిస్థితి రాదు అని చెప్పారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు నేను అన్నాను, లేదు అంకుల్, నేను బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, నేను మీ దగ్గరికి రావడానికి ముఖం లేకుండా అయిపోయింది, ఇది ఈరోజు చనిపోదాం అనుకుంటున్నాను అంకుల్, నిజంగానే సీరియస్గా చెప్తున్నాను, నేను చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్తే నవ్వి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నువ్వేం చనిపోవద్దు, నీ ఆరోగ్యం అంతా సెట్ అవుతుంది, నువ్వు మంచిగా ఉంటావు, ఏం కాదు, నీ కోసం ప్రార్థన చేస్తాను, కన్ను మూసుకో అని ఫోన్లో ఒక చిన్న ప్రార్థన చేశారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో
ఇంకా ప్రశాంతత లేకుండా ఉన్న రోజంటూ లేదు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. సరిపోదాం అనుకున్నాను. నేను హాయిగా ఇంటికి వెళ్ళాను, చక్కగా పడుకున్నాను. పొద్దునట్టు 7-8 గంటలకు లేచాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. 2 నెలలకు పైన నిద్ర లేనటువంటి నా జీవితం ఫోన్ కాల్లో ఒక చిన్న ప్రార్థన ద్వారా నా జీవితం అంతా మారిపోయింది. నా జీవితంలో ఎక్కడ లేనటువంటి ప్రశాంతత, నెమ్మది, సమాధానం, యథావిధంగా చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇక రోజు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉండడం, ఇక్కడ ఏదైనా ప్రార్థన కూడికలు జరిగినప్పుడు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉండడం, దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండడాన్ని బట్టి నాకు మంచి ఆరోగ్యం కలిగి హాయిగా ఉన్నాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఆ తర్వాత కాలంలో నేను ప్రేరేపించబడి బాప్తిసం తీసుకోవాలయ్యా అని చెప్పినప్పుడు సరే అని అయ్యా ప్రార్థన చేశారు. పండగకు వచ్చాను, బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని అయిపోయిన తర్వాత వెళ్తున్నాను అయ్యా అని చెప్పినప్పుడు అయ్యా అన్నారు, నువ్వు సేవ చేయాలి, మరి సేవకి ఎప్పుడు వస్తున్నావు అని అన్నారు. అంటే నేను అన్నాను, అయ్యా నేను మంచి జాబ్ చేయాలనుకుంటున్నాను, బాగా కష్టపడి చదువుకున్నాను, మంచి జాబ్ చేయాలనుకుంటున్నాను, నాకు మంచి జాబ్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యా. మంచి జాబ్ వస్తే సగము సేవకి ఇస్తాను, సగము నాకు, మీరు సేవ చేయండి అయ్యా, నేను ఇస్తాను, డబ్బులు ఇస్తాను, నేను జాబ్ చేస్తాను అని అంటే నవ్వారు. సరేలే వెళ్ళు, చేస్తానులే, ప్రార్థన చేస్తానులే అన్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మళ్ళీ జనవరి 31 రోజు నైట్ ఇక్కడికి వచ్చి ఆల్ నైట్ ప్రార్థనలో పాల్గొని ఆ ముకుందపురం ఏరియాలో సువార్త కొరకు వెళ్ళాం. ఇక్కడ నుంచి ముకుందపురం ఏరియాలో సువార్త కొరకు జనవరి 1 రోజు సువార్త కొరకు వెళ్ళాం. అక్కడ సువార్త కొరకు వెళ్ళి అక్కడే మా అమ్మమ్మ ఇంటి దగ్గర నేను ఉండిపోయాను. అక్కడ ఉన్న తర్వాత ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న జోసఫ్ అన్న, తిమ్మోతన్న వాళ్ళు సందుపట్ల అనే ప్రాంతానికి ప్రార్థనకు వెళ్తూ తమ్ముడు మాతో రారాదు అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళాను. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అన్న వాళ్ళు అయ్యకు ఫోన్ చేసి మాట్లాడుతూ ప్రార్థన చేపించుకున్నారు. ఎవరెవరు వెళ్ళారు అని చెప్తే ఇట్లా వచ్చారయ్యా, తిమ్మోతి కూడా వచ్చాడు అని చెప్తే అవునా అని చెప్పేసి మళ్ళీ అయ్యా నాతో మాట్లాడుతూ అన్నాడు, తిమ్మోతి మరి ఎప్పుడు వస్తున్నావు సేవకు అన్నాడు. అంటే మళ్ళీ నేను చెప్పాను, అయ్యా మీతో చెప్పాను కదయ్యా, నేను మంచి జాబ్ చేయాలనుకుంటున్నాను అయ్యా, నేను నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పాను. సరే అమ్మా ప్రార్థన చేస్తానులే, దేవుడు నిన్ను సేవ చేయమంటే నువ్వు జాబ్ చేస్తానంటున్నావు కదా, సర్లే పో, నీ కొరకు ప్రార్థన చేస్తానులే అన్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఆ తర్వాత అయ్య చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఇక ఎప్పుడైతే నా జీవితంలో నేను స్వస్థత పొందానో, నాకున్నటువంటి చెడ్డ అలవాట్లు, బలహీనతలు అన్ని విడిచిపెట్టుకొని రోజు కాసేపు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని, వీలు దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకొని, అయ్య చెప్తూ ఉండేవారు ఫోన్ చేసినప్పుడల్లా, నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్తా ఉంటే అట్లాగనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటూ ఉండేవాడిని. ఒక రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం, ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు నాకు చూపించిన వాక్యం, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనే వాక్యాన్ని దేవుడు నాకు చూపించారు. రాత్రి 12 అవుతుంది, ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలని నేను చూస్తూ ఉన్నప్పుడు నా మనసులో ఎప్పుడో వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు, మీరు దేవుని దగ్గర అడిగితే ఏదైనా దేవుడు మీతో చెప్తాడు, ఏదైనా మీరు దేవుణ్ణి అడగండి అని చెప్పేసి అయ్యే చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఆ రాత్రి నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నా జీవితం అంతా నాకు కనపడుతూ ఉంది. నేను పుట్టినప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో, ఎలా పెరిగానో, ఎలా ప్రవర్తించానో, నాకున్నటువంటి చెడ్డ అలవాట్లు ఏ విధంగా ఉన్నాయో, నా బ్రతుకు ఎంత భయంకరంగా ఉందో, నా బంధువులు, నా స్నేహితులు, నాతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏ విధంగా నన్ను అసహించుకున్నారో, అన్ని పరిస్థితులు నాకు కనపడుతూ ఉంటే నేను బాగా ఏడుస్తూ ఉన్నాను. అన్ని పరిస్థితుల తర్వాత నాకు ఒక స్వరం వినపడింది, ఈ విధంగా అందరూ నిన్ను ద్వేషించిన, అందరూ నిన్ను దూరం చేసిన, ఇదిగో శాశ్వతమైన ప్రేమ అంటే నువ్వు ఎంత చెడ్డవాడివి, పాపిష్టి వాడివైనా ఇదిగో వాటిని ఎన్నిటిని చూడకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఒక మాట నాకు వినపడ్డది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ రాత్రి ప్రభువా నేను ఏం చేయను ప్రభువా అని చెప్తే దేవుడు వాక్యం నాకు ప్రేరేపించబడి నేను సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తెల్లారి పొద్దున్నే నేను అయ్యకు ఫోన్ చేసి, అయ్యా రాత్రి ఇట్లా జరిగింది అయ్యా, ఇది పరిస్థితి అని చెప్తే అప్పటి వరకు సేవ కొరకు రమ్మన్న అయ్యా నేను ఎప్పుడైతే ఫోన్ చేశానో నవ్వుతూ అంటాడు, ఇగో సేవ అంటే మాటలు కాదు తిమ్మతి, సేవ అంటే బట్టలు ఉండవు, భోజనం ఉండదు, నిద్ర ఉండదు, నిందలు పడాలి, అవమానాలు పడాలి, మరి అవన్నీ తట్టుకోవడం నీ వల్ల అవుతుందా అని అయ్య అడిగారు. అడిగితే అయ్యా అవుతుందయ్యా అని అన్నాను. ఆలోచించుకొని చెప్పు అని చెప్పారు. మళ్ళీ ఒక 2-3 రోజులు ప్రార్థన చేసుకుంటున్నాను. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అయ్యా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అయ్యా, నాకు సేవకు రావాలనిపిస్తుంది, నా మనసంతా అక్కడే ఉందయ్యా అని అంటే నవ్వి,
సరే నేను చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా, మరి ఏం నిర్ణయం ఏం ఆలోచన చేశావు అని అన్నారు. అయ్యా ప్రార్థన చేయడానికి మీరున్నారు, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటానయ్యా, మీకు తెలుసయ్యా అని చెప్తే సరే మంచిది ప్రార్థన చేస్తానులే అని చెప్పారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఇట్లాగనే కొంతకాలం గడిచిపోయిన తర్వాత జనవరి 26వ తారీఖు 2009వ సంవత్సరం రోజు 25వ తారీఖు సాయంత్రం నేను అయ్యకు ఫోన్ చేశాను. అయ్యకు ఫోన్ చేసి, అయ్యా అస్సలు ఇక్కడ ఉండలేకపోతున్నానయ్యా, నేను ఇట్లా పరిస్థితి అయ్యా, ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే కనపడుతుందయ్యా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, మీరు చెప్పిన వాక్య ప్రకారం బ్రతకాలని నేను అనుకుంటే ఈ ప్రజల మధ్యలో నేను ఉండలేకపోతున్నానయ్యా అని అంటే నవ్వి, సరే ప్రార్థన చేస్తాను, మరి ఎప్పుడు వస్తావు అని అన్నారు. అయ్యా మీరు రమ్మంటే ఇప్పుడే వస్తాను అయ్యా అంటే ఇప్పుడు ఏమద్దు, రేపు పొద్దున్నే బయలుదేరి రామ్మా అని చెప్పి ప్రార్థన చేశారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. 2009 జనవరి 26వ తారీఖు నాడు క్రీస్తు శిలువ సావాస సంఘం సకల జనుల ఆదరణ గోల్కొత్త సీఎను నివాస కొండలోనికి నేను రావడం జరిగింది. మన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా యవ్వన జీవితాన్ని బట్టి, నేను తిరిగిన బయట అలవాట్లను బట్టి, నా పరిస్థితులను బట్టి ఎన్నో విధాలుగా నేను శోధించబడ్డాను. ఎన్నో విధాలుగా నా శరీరం నన్ను బలహీనపరిచింది. అయిగా ప్రతి శిలువ ధ్యానంలోను, ప్రతి ఆదివారపు ఆరాధనలోను దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దైవజనులతో పరిచర్యలో తిరుగుతూ, అన్ని యవ్వన కోరికలను, యవ్వన ఆశలను, యవ్వన జీవితంలో ప్రేరేపించబడుతున్నటువంటి ప్రతి ప్రేరేపణను దేవుని సన్నిధిలో దైవజనులతో కూడా ఉండి, దైవజనుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తా ఉంటే ఆ విషయాల ద్వారా ఆ యవ్వన జీవితంలో ఉన్నటువంటి ఆ యవ్వన సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ జయించడానికి ప్రభువు యేసుక్రీస్తు గొప్ప కృపనిచ్చారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది చదువుకోవడానికి వెళ్ళు, చదువు ఎందుకు విడిచిపెట్టి వచ్చావు, జాబ్ ఎందుకు విడిచిపెట్టి వచ్చావు, ఇక్కడ ఏముందని ఉంటున్నావు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, దైవజనుని యేసు ప్రభు విడిచిపెట్టాడు, ఈ సంఘాన్ని విడిచిపెట్టాడు, ఎన్నో రకాలుగా అన్నారు. పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఎన్నో రకాలుగా ఎంతో మంది నన్ను బాగా బలవంతం చేసి వేధించారు. వారు ఎవరో కాదు, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ బ్రతికి బాగుపడినటువంటి వాళ్ళే. ఎప్పుడూ నా మనసులో ఒకటే ఉండేది, ఇన్ని సంఘాలు, ఇన్ని చర్చిలు, మా ఊరు నుంచి హైదరాబాద్ వరకు ఎన్నో సంఘాలు, ఎన్నో చర్చిలు, ఎందరో పాస్టర్లు ఉంటే యేసు ప్రభు నన్ను ఎలీషా బాబాయ్ గారి దగ్గరికి ఎందుకు పంపించాలి, ఎలీషా బాబాయ్ గారు ప్రార్థన చేస్తేనే నన్ను ఎందుకు బ్రతికించాలి, ఈ క్రీస్తు శిలువ సాహస సంఘంలోనే నేను ఎందుకు బాప్తిజం తీసుకున్నాను, ఎందుకు ఈ క్రీస్తు సాహస సంఘంలోనే ఉన్నాను, ఇదంతా ఎవరి ఉద్దేశం, ఎవరి ఆలోచన కాదు, ఇది దేవుని ఉద్దేశం, దేవుడి ఆలోచన అని నేను గ్రహించి, ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్నో విధాలుగా ఎగ్జామ్స్ ఫీజు కట్టి చివరికి పరీక్ష రాస్తుంది కన్నా వెళ్ళిరా అని ఎన్నో రకాలుగా ఫోర్స్ చేశారు. కానీ నేనైతే దేవుని సన్నిధిలో నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాను. కారణం ఏంటిదనంటే నా మనసులో ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఇన్ని సంఘాలు, ఇన్ని చర్చిలు, ఇంతమంది సేవకులు ఉంటే దేవుడు ఎలీషా బాబాయ్ దగ్గరికే నన్ను ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, ఈ భూమి మీద ఉన్న నేను దేవుని చిత్తంలో ఎలీషా బాబాయ్ గారే నా ఆత్మీయ తండ్రి, ఎలీషా బాబాయ్ గారికి నేను ఆత్మీయ కుమారునిగా ఉండటమే దేవుని చిత్తం, ఉద్దేశం కనుకనే దేవుడు నన్ను క్రీస్తు శిలువ సంఘంలో నిలిపి ఉంచాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా సేవ సమర్పించుకొని సేవలో ఉంటూ ఎన్నో బలహీనతలు, ఎన్నో పొరపాట్ల మధ్యలో ఎన్నోసార్లు పడిపోతూ ఉన్నప్పుడు, అయ్యతో మాట్లాడుతున్నప్పుడు, అయ్య బలపరుస్తూ, వాక్యాన్ని చెప్తూ, అనేక విధాలుగా ధైర్యపరుస్తూ, పడిపోతున్నప్పుడు, మార్గం తప్పిపోతున్నప్పుడు ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ, నా సేవా జీవితాన్ని కొనసాగించడానికి ఎంతగానో ప్రేమ చూపించి, నా కోసం రాత్రింబగళ్ళు కన్నీటితో ప్రార్థన చేసి, నన్ను బలపరిచి, ధైర్యపరిచి, ఈ క్రీస్తు శిలువ సాహస సంఘంలో ఎన్నో విషయాల్లో నా ఆత్మీయ తండ్రి నన్ను భరించారు. ఎన్నో విషయాల్లో వేధించాను, ఎన్నోసార్లు మనసును బాధ పెట్టాను, ఎన్నోసార్లు అయినా అవేవి మనసులో పెట్టకుండా ఎంతో గొప్ప ప్రేమతో నన్ను క్షమిస్తూ, ఎన్నోసార్లు దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయాలలో ఎంత నేను పశ్చాత్తాపడినా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు, కన్నీరు గార్చారు. ఎన్నో విషయాల్లో నేను వేధించినా కూడా నా ఆత్మీయ తండ్రి నన్ను ధైర్యపరుస్తూనే వచ్చారు, క్షమిస్తూనే వచ్చారు. అన్ని విధాలుగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, అదేవిధంగా అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తూ నన్ను బలపరుస్తూ వచ్చారు. నా జీవితం ఈరోజు క్రీస్తు శిలువ సంఘంలో, ముఖ్యంగా ఈ రక్షణలో నిలిచి ఉండడానికి నాకున్న తెలివో, జ్ఞానమో, చదువో కాదు, కానీ నా ఆత్మీయ తండ్రి యొక్క ప్రార్థనే నన్ను నేటి వరకు నిలిపి ఉంచింది. యేసయ్య పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిజంగా ఒక చిన్న మాట చెప్తాను.
క్రీస్తు శిలువ సహవాస సంఘంలో రక్షింపబడి యవనస్తులుగా దేవుని బిడ్డలుగా ఉన్న మీరందరూ, మనమందరం నిజంగా ధన్యులం. ఒకప్పుడు నా యవన జీవితంలో ఇంతగా దైవజనునితో సమీపంగా ఉండడానికి కానీ, ప్రతిరోజు దైవజనుని ద్వారా వాక్యాన్ని వినడానికి కానీ, ఈ విధమైనటువంటి వసతులు అవకాశాలు లేవు. కానీ దేవుడు నిజంగా క్రీస్తు శిలువ సహవాస సంఘంలో ఉన్న మనందరినీ దేవుడు ప్రేమించాడు కనుక ప్రతిరోజు సాయంకాలం దేవుడు వాక్యాన్ని వినడానికి, ఆదివారం, శుక్రవారం ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి కూడికలు, ఆయా విధాలుగా దైవజనుని ద్వారా గొప్ప వాక్యాన్ని విని మన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభు గొప్ప కృప చూపించాడు. నిజంగా నమ్ముతున్నాను నేను, క్రీస్తు శిలువ సహవాస సంఘంలో రక్షింపబడి యవన బిడ్డలుగా ఉన్న మనమందరం ధన్యులం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. రాత్రింబగళ్ళు మన కొరకు ప్రార్థించే గొప్ప దైవజనుని సమక్షంలో, ఆయన అడుగుచాడలలో ఆయన వెంబడి నడవడానికి, ఆయన పక్కన నిలబడడానికి మనకు గొప్ప కృపను దేవుడు మనకిచ్చారు. ఇది భూమి మీద ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం. చాలా మంది సేవకులు బయట కలిసినప్పుడు, ప్రారంభ దినాలలో అయ్యగారితో ఉన్న వాళ్ళు కూడా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాటలు నా జీవితంలో, నా హృదయంలో భద్రంగా ఉంచుకొని ఉన్నాను నేను. నిజంగా వాళ్ళు చెప్పేటువంటి మాట, వాళ్ళు ఇప్పటికి సేవ చేస్తున్నారు గత 20-30 సంవత్సరాల నుంచి. కానీ వాళ్ళు ఏమంటారు అనంటే, నిజంగా ఎలీషా బాబు అయ్యగారితో మీరు ఉన్నారంటే నిజంగా ధన్యులురా బాబు, ఆయనతో ఉండే గొప్ప భాగ్యం మీకు దక్కిందంటే నిజంగా మీరు ధన్యులు. మేము ఎన్నోసార్లు ఆయనతో ఉండాలనుకున్నాం, ఆయన దగ్గరగా ఉండాలనుకున్నాం, కానీ మాకు సాధ్యపడలేదు. ఆయన దగ్గర ఉండాలని ఎంతో మంది కోరుకున్నారు, కానీ వారికి సాధ్యపడలేదు. కానీ నిజంగా మీరు ధన్యులు అని చెప్పారు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.